హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి, నేను గార్డెన్ వర్క్ చేసుకుంటున్నాను. చూడండి, మందార చెట్టు ఇది చాలా బాగా వస్తుంది. ఇక్కడ కుండీల్లో చామంతి చెట్లు వేసాం. ఇంకా మొక్కలు పెట్టడానికి 2 బకెట్లు మట్టి రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఏమన్నా పెరుగుతాయో పెరగవా అని డౌటు. అదిగోండి, ఇక్కడ చూడండి, జామ చెట్టు ఉంది మాకు. జామ చెట్టు కాస్తాయి జామకాయలు అన్నట్టుగా. జామ చెట్టు పెరుగుతుంది కానీ ఏం కాయలు ఏం లేవు. అది బాగా చిన్న ప్లేస్ కదా, వాటికి ప్లేస్ చాలట్లేదు. ఇదిగోండి, కరివేపాకు చెట్లు ఇవి. ఇక్కడ మల్లె చెట్టు ఉంటుంది, గులాబీ చెట్టు, మల్లె చెట్టు కూడా చూపిస్తాను. చిన్నదే కానీ పూలు పూస్తుంది, 1-2 పూలు పూస్తున్నాయి అండి. కరివేపాకు గోరింటాకు చెట్టు ఇది. ఆ పక్కనే కరివేపాకు చెట్టు చూడండి, చాలా పెద్దది ఉంది చూసారా కరివేపాకు చెట్టు. ఈ కిందంతా ఈ కరివేపాకు కాయలు పడి చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి. అదిగోండి కరివేపాకు. ఇవన్నీ చుక్క మల్లెపూల చెట్లు. పెట్టుకోవడానికి కాకపోయినా దేవుడికి పెట్టుకోవడానికి వచ్చే అన్ని పూలు ఉంటాయి మాకు. అదిగోండి మొక్కలు, చుక్కమల్లి పూలు బాగుంటాయి కదా, తెల్లగా ఉంటాయి, అసలు వాడిపోవు దేవుడు పట్టాలకి పెట్టినా కూడా. ఇదిగోండి, చుక్కమల్లి పూలు బాగా పూస్తాయి మాకు. నిత్యమల్లె చెట్టు పువ్వులు ఇవి. అదిగోండి నిండు కోస్తున్నాను చూడండి, నిత్యమల్లె పువ్వు అని భలే ఉంటుంది పువ్వు, కలర్ఫుల్గా ఉంటుంది ఇది. ఇవి కూడా దేవుడు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి నందివర్ధన చెట్టు ఇది. ఇక్కడ కూడా ఇంకా కనకాంబరాల చెట్లు ఉన్నాయి, బాగా వస్తాయి. కనకాంబరాలు కూడా మాకు బాగా ఉన్నాయి చెట్టుకి. కనకాంబరాలు ఇదిగోండి, ఇంకా ఇక్కడ కూడా కనకాంబరాలు ఉన్నాయి. బొప్పాయి చెట్టు ఇప్పుడే మొగ్గ పువ్వులు వేస్తున్నాయి. బొప్పాయి చెట్టు చాలా హైట్ పెరిగింది బొప్పాయి చెట్టు. ఇదండి మా ఇంట్లో ఉండే, మా పెరట్లో ఉండే